ప్రైజ్ ద లార్డ్. అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. మన యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దీర్ఘాయువు కలిగి ఉండాలని, సుఖ సంతోషాలతో సంవత్సరాలలో జీవిస్తూ అధిగమించాలని, ఈ భూలోకంలో మనం జీవించే సంవత్సరంలో అధికముగా జీవించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. ఆ దీర్ఘాయువు కొరకై, జీవించే సంవత్సరములు అధికం అవుట కొరకై మనము అనేక మార్గాలు ఎంచుకుంటూ ఉంటాం. ఆహార నియమాలు పాటిస్తూ ఉంటాం, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటాం, వ్యాయామాలు చేస్తూ ఉంటాం. ఎవరి దగ్గర అంటే వారి దగ్గరికి వెళ్ళి మనము ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉంటాం, దీవెనలు కోరుకుంటూ ఉంటామండి. మానవుడు తన జ్ఞానాన్నంతా కూడా, తన ఆలోచన అంతటిని కూడా, తన బుద్ధి వివేచన అంతటిని కూడా తాను దీర్ఘాయుస్వంతుడుగా జీవించినట్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. మనం జీవించే సంవత్సరములు కానివ్వండి, దీర్ఘాయువు కానివ్వండి, ఈ భౌతికపరంగా లభ్యమయ్యేటువంటి వాటి ద్వారా మనకు దీర్ఘాయువు కలగదండి. మనకు అధిక సంవత్సరములు అధికములు కావండి. అది దేని ద్వారా సాధ్యమవుతుందంటే కేవలము దేవుని యొక్క వాక్యము చదువుట ద్వారానే. అందుకే భక్తుడు ఇదే 9వ అధ్యాయము 10వ వాక్యములో ఒక మాట అంటాడండి, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలమని. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని గౌరవించి, దేవుని ప్రేమించి, ఆయన మాటలను మనము అనుసరిస్తామో, వాటిని తెలియపరిచిన మాటలు అంగీకరించి అనుసరించి జీవిస్తామో, అది మనకు దీర్ఘాయువును కలుగజేస్తుందండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందంటే, మనల్ని అక్రమము, అన్యాయము, పాపము, చెడుతనము చేయమని ప్రోత్సహించదండి. అక్రమ మార్గాలు ఎంచుకోమని బోధించదు, దురాశపడమని బోధించదు. నీవు నా దగ్గర ఉండు, నా వాక్య ప్రకారంగా జీవించు, నా త్రోవలు నీకు వెలుగు ఇస్తుంది
అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే పాపము చెడుతనాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. చెడు పనులు చేయమని, చెడు మార్గాల్లో వెళ్ళమని. అంటే ఈ పాపం అనేది మనిషిని ఎక్కడికంటే అక్కడికి నడిపిస్తూ ఉంటుందండి. అంటే సమాధానం లేకుండా, తృప్తి లేకుండా, సంతోషం లేకుండా, దురాశ కురుగొల్పి మనిషిని అటు ఇటు పరిగెత్తించి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, కుటుంబాన్ని సమస్తను దూరం చేస్తుందండి. నేటి దినాల్లో మనం గమనించినట్లయితే ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఒకటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, బీపీ, షుగరు, అల్సరు, ఈ విధమైనటువంటి సమస్యలండి. ఎందుచేతనంటే తమ యొక్క జీవితాన్ని సంతోషకరంగా గడపాలని మనిషి పడుతున్న ప్రయాస, సమయానికి తినక, సమయం ప్రకారంగా నిద్రపోక, ఇష్టానుసారంగా సమాధానం లేక మనసులో పరిగెడుతూ ఉంటున్నాడండి. దేవుని వాక్యం కలిగినటువంటి వాళ్ళు, దేవుని వాక్య ప్రకారంగా అనుసరించి జీవించే వాళ్ళ జీవితాలలో అలాంటి పరుగు ఉండదండి. కలిగిన దానితో సంతృప్తి కలిగి ఉంటారు, సంతోషంగా సమాధానం కలిగి ఉంటారు, ఆనందం కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుడు యొక్క వాక్యము ఎవరు హృదయంలో ఉంటుందో వారితో దేవుడు ఉంటాడండి. ఆయన సమాధానానికి, శాంతికి కర్త ఉన్నాడు కనుక ఎవరితో ఆయన ఉంటారో వారి జీవితం కూడా శాంతిగా, సమాధానంగా ఉంటుంది. ఒక భక్తుడు చెప్తూ ఉంటే నేను విన్నానండి. ఒక గులాబీ తోటలో ఒక వ్యక్తి అటు ఇటు సంచరించి ఒక కాన్ఫరెన్స్ ఏసీ హాల్లోకి వచ్చాడంట. అతను వచ్చినప్పుడు అతని దగ్గర నుండి ఎంతో మంచి సువాసన కలిగిన పరిమళ వాసన అయినటువంటి ఈ యొక్క పుష్పాల సువాసన రావడం గమనించారు. అందరూ కూడా ఎంతో ఆస్వాదించారు, ఎంతో బాగా ఆ యొక్క వాసనను బట్టి ఎంతో సంతృప్తి చెందారు. అడిగారు, ఎక్కడి నుండి వస్తుంటున్నావు నువ్వు అంటే, నేను గులాబీ తోటలో ఇంతసేపు కూర్చొని వస్తుంటున్నానని. గమనించండి, మనము దేనితో ఉంటామో అది మన జీవితంలో మనకు కనబరుస్తుందండి. చెడు వ్యసనాలు కలిగినటువంటి సహవాసం చేసినట్లయితే మనలో నుంచి చెడు క్రియలు, చెడు అలవాట్లు, చెడు జీవితమే కనిపిస్తుందండి. మంచి సన్మార్గం కలిగినటువంటి వారితో జీవిస్తూ ఉంటే మన జీవితము కూడా మంచి మార్గం కలిగినటువంటి జీవితంగా, సమాధానకరమైన జీవితంగా కనబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో మనకు దీర్ఘాయువు, జీవించు సంవత్సరంలో అధికములు కావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, దేవుని యొక్క వాక్యానికి భయపడాలి. అప్పుడు మన యొక్క కుటుంబమైన, మన జీవితమైన సమాధానంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, నెమ్మదికరంగా ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ఎలా నడుచుకోవాలనో, జీవించాలనో, ప్రవర్తించాలనో మనకు బోధిస్తుంది. ఈ మాట వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నువ్వు జీవించు సంవత్సరంలో అధికములు కావాలి అంటే, నువ్వు దీర్ఘాయుష్మంతునికి కావాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.